వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. 55వ డివిజన్ లో కార్పొరేటర్ శ్రావణి సుధాకర్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఈ రోజు ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. మా డివిజన్ లో ఉన్న మహిళలందరూ ఆకులు మరియు పూలతో ప్రకృతికి హాని కలిగించకుండా బతుకమ్మలను పేర్చుకుని వచ్చారు. మా డివిజన్ మహిళలు ఈ కార్యక్రమానికి నాకు ఎంతో సహకరించారు అని తెలుపుతూ బతుకమ్మ పండుగ అంటేనే మా మహిళలందరికీ ఎంతో ఆనందం. మహిళలు అంటే వంటింటికే పరిమితం కాదు అంటూ అందరూ నిండుదనంతో వచ్చి ఆటపాటలు, కోలాటాలు, కార్యక్రమాలలో పాల్పంచుకున్నారు అని తెలియజేశారు. కోవెల వంటి మనము చిలుకమంతా కదిలే మేడంతా కదిలే గన్నంలో పుట్టే గౌరమ్మ, గన్నంలో పెరిగే గౌరమ్మ, గన్నంలో వసంతమాడైనా గౌరమ్మ తిరుపతి మావేలు కొండ సంగీత కోవెల వంటి కనగల చిలుకలు కనగల బలికెన మనమంతా కదిలే గౌరీ మేడంతా. ఈరోజు ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ 3వ రోజు సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు, బతుకమ్మ శుభాకాంక్షలు. 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ అంటారు. ఈరోజు ఎంతో ఘనంగా మా డివిజన్లో 3 రోజుల నుంచి వైభవంగా జరుగుతున్నాయి. అందరూ మంచి పార్టిసిపేట్ చేసి ఎంతో హుషారుగా ఆటపాటతో సందడి చేస్తున్నాము. అంత మంచి స్నేహితులు ఈడ పరిచయం అవుతున్నారు. కొత్త వాళ్ళు కూడా మాకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. ఇంత మంచి సెలబ్రేషన్ చేసుకోవటం, ఈ సెలబ్రేషన్ చేసుకోవడం నాకు ఇక్కడ మన డివిజన్ తరపున ఈ మహిళలు చాలా సపోర్ట్ చేయడం వల్ల నాకు ఇక్కడ నేను ఇంత సంబరం చేయగలుగుతున్నాను. ఇట్లనే ఏ ప్రోగ్రామ్ అయినా ఇంత సపోర్ట్తో నేను ప్రతి ప్రోగ్రాం చేయాలని, అందరం సందడిగా ఉండాలని కోరుకుంటూ, అంతే ఈ బతుకమ్మ అంటేనే మహిళా మండలికి ఎంతో ఆనందం. మంచిగా నిండుతనంతో వచ్చి ఆటపాటతో అందరూ సందడి చేసి తెలుగు స్త్రీ ఎలా ఉంటుందనేది ముట్టిపడుతూ ఉంటుంది. మహిళ మంచి చీర, చేతి నిండా గాజులు, కాళ్ళకు గాజులు అన్నీ కట్టుకొని ఎంతో ఆనందంగా, ఎంతో హుషారుగా ఇంట్లో వంటకే మాత్రమే కాదు ఎంత ఇక్కడ ఎంజాయ్ చేయగలిగిద్ది అనేది మనం చూపిస్తాం ఇక్కడికి వచ్చి. అంతే దాంట్లో పూలు కూడా, ఈ పండుగ సిస్టమే పూలను పూజించడం. ఈ ప్రతి వరుస పేర్చి పూలను తంగేడు, అంతే గునుగు పూలు, టేకు పూలు, అట్లా మనకి ఈ పూలను పూజించడం, గౌరమ్మను చేసి పసుపు గౌరమ్మను పూజించడం ఎంతో ఆనందంగా ఉంది. ఇది నా చేతుల మీద జరగటం ఇది 10 ఏళ్ళుగా జరుగుతుంది. ఇట్లా ఇది ఇంత అమ్మవారి దయ వల్ల ఇంత ఘనంగా నేను చేయగలుగుతున్నానని, ఆ ఆశీస్సులు నాకు ఎప్పుడు ఉన్నాయని, ఇలానే ఉండాలని, ఇలా ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ అమ్మవారి ఆశీస్సులు కోరుకుంటూ ఇలాగే మేము ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉండాలని వచ్చిన మహిళలందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నా. ఈరోజు 55వ డివిజన్లో కార్పొరేటర్ మోతరపు శ్రావణి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క బతుకమ్మ కార్యక్రమాలని ఇది 3వ రోజు. మహిళా సోదరిమణులు అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్క మహిళా సోదరిమణికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే మేము పిలిచిన వెంటనే కోలాటం ఉత్తా కృష్ణకుమారి గారి వారు టీం అందరూ వచ్చారు. వారికి కూడా మా 55వ డివిజన్ తరపున వరకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. మేము ప్రతి సంవత్సరం చేసినట్టు ఈ సంవత్సరం చేస్తున్నాం. కొద్దిగా వర్షం వల్ల కొంచెం ప్రాబ్లం అవుతుంది. అయినా కానీ మహిళా సోదరిమణులు ఈ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఎంతో ఆనందంగా వారి యొక్క బతుకమ్మ పండుగని ఎంజాయ్ చేస్తున్నారు. ప్రత్యేకంగా మా 55వ డివిజన్లో జరిగినటువంటి కార్యక్రమం మిగిలిన చోట 1వ రోజు, 3వ రోజు, 5వ రోజు జరుగుతాయి. కానీ మేము నిర్విరాగంగా 9 రోజులు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాం. మాకు సహకరించినటువంటి పెద్దలందరికీ, మహిళా సోదరులకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. గౌరమ్మ తల్లి అంటే ఒక ఇంటి ఆడబిడ్డని రాను అందరికీ మూలన్న ముసలమ్మ కూడా తెలిసిపోతుంది. ఇదివరకు వెనకటి రోజులు బతుకమ్మ అంటే బాగా ఆడేవారు, అది బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు బాగా ఈ సమాజానికి ఈ 9 రోజుల నవరాత్రులు ఎప్పుడు సాయంత్రం అవుతుందా అని తాతాలాడుతూ ఉన్న చీరలు కట్టుకొని నగలేసుకొని ఈ శ్రావణి గారు పెట్టిన 55వ డివిజన్లో చాలా ఇది 10 years నుంచి కొనసాగుతూ మహిళలు మొత్తం పార్టిసిపేట్ చేయటము, చాలా బతుకమ్మలు ఉత్సవంగా రావడం అన్నీ బాగున్నాయి. కానీ ఈ సంవత్సరం ఏంటో వరుడు ఆనందం అంటే ఆ గౌరమ్మ వాళ్ళకి మరి మనం ఏం లోపం చేసామో వరుణ్కి గౌరమ్మకి వాళ్ళు చూసుకోవాలి. ఇలాగే 12 అయినా కూడా తెలియట్లేదు మనకి, ఇంకా ఆడాలి అనుకుంటూ ఈ యొక్క సుధాకర్ సార్ గారు,
శ్రావణి గారు ఈ పార్టిసిపేట్ చేయటం, మహిళలందరూ పాల్గొనడం పేరు పేరున ధన్యవాదాలు కోరుచున్నాను. గుంటూరులో ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటున్నారా? అయితే ఒక పని చేయండి, ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మీరు ఒకసారి వెళ్ళి మోడల్ అపార్ట్మెంట్ చూడండి, సూపర్ గా ఉంది. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్, మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు, మోడల్ ఫ్లాట్ చూడండి, సూపర్ గా ఉంది. నచ్చితేనే కొనండి.